వెల్కమ్ టు బిగ్ టీవీ. చాలా కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది చాలా ప్లేసెస్లో పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మన ఇండియాలో మన దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్లో అయితే ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇక్కడికి చాలా మంది ఆడడానికి వచ్చారు. అయితే వీరు ఏ విధంగా ఆడుతున్నారు అనేది అన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. పేరు నజీర్. నేను ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ని వింధ్యా గోల్డ్లో. వింధ్యా గోల్డ్ యాక్చువల్గా 2021 నుంచి ఉంది. మేము కంప్లీట్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం. పర్ షిఫ్ట్కి వీ మ్యానుఫ్యాక్చర్ 100 kgs ఆఫ్ గోల్డ్. ఓకే, సో మార్కెట్లో మీరు జనరల్గా గోల్డ్ ప్రోడక్ట్స్ కొంటూనే ఉంటారు, రైట్? అది థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటారు. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీఆర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. యూ కెన్ బై ఫ్రమ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ ఇక్కడ క్వాలిటీ ఏంటంటే మీకు మార్కెట్లో ప్యూరిటీ 916 ఉంటుంది, ఇక్కడ మనకి 99 ఉంటుంది, 999 ఉంటుంది మీకు ప్యూరిటీ. అండ్ ఇది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్, నాట్ ఈవెన్ 22, ఇట్స్ ప్యూర్లీ 24 క్యారెట్ గోల్డ్ అండి. అండ్ కరెంట్ ఏంటంటే ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం, B2B జరిగింది. ఇప్పుడు కస్టమర్స్ని ఇంకా ఎఫెక్టివ్గా రీచ్ అవ్వాలని చెప్పి B2Cకి కన్వర్ట్ అయ్యి, బిజినెస్ టు కస్టమర్స్కి కన్వర్ట్ అయ్యి, ఇలా కస్టమర్కి తెలియాలని చెప్పి మేము లాంచింగ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ లాంచింగ్ ఈవెంట్స్లో పార్ట్గా ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 3-4 days నుంచి రన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక గోల్డ్ బార్ 8 kgs గోల్డ్ బార్ని పెట్టేస్తాం బాక్స్లో. అక్కడ ఆ గోల్డ్ బార్ని బయటికి 1 minute కనుక తీస్తే, సో ఆన్ ది స్పాట్ మేము వాళ్ళకి 5 grams సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం. అండ్ దీంతో పాటుగా ఎవరైతే మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవి ఫాలో అవుతున్నారో వాళ్ళ లక్కీ డ్రాల్ తీసి వాళ్ళది అక్కడ ఆన్ ది స్పాట్ మళ్ళీ వాళ్ళకు కూడా సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం మేము. సో ఇదంతా మెయిన్ ఏంటంటే కస్టమర్స్కి వింధ్యా గోల్డ్ ఉంది అని తెలియడానికి. ఇంతవరకు మీరు షాప్స్లో ఇక్కడెక్కడ కొన్నారు, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా గోల్డ్ కొంటారు. సో దానికోసం ఆ థాట్ అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఇనార్బిట్ మాల్లో స్టార్ట్ చేసాం. అండ్ సిటీలో మేజర్ మాల్స్లో అన్నిట్లో ఈ ఛాలెంజ్ కండక్ట్ చేస్తాం, సో దట్ ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఈ షో మ్యాక్సిమం నెక్స్ట్ 3 to 6 months రన్ అవుతూనే ఉంటుంది. అండ్ యూ విల్ సీ అస్ ఎవ్రీవేర్ ఇన్ ద సిటీ. వీఆర్ గోయింగ్ వెరీ హ్యూజ్ దిస్ టైమ్. ఎంతమందికి ఎక్కువ రీచ్ అయితే అది మేము అంత సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ప్యూర్ అన్నారు కదా, అంటే ఇట్లా చేయడానికి గల కారణం ఏంటి? అంటే చాలా ప్లేసెస్లో మనం చూస్తామంటే గోల్డ్ అనేది అంత ప్యూరిటీ ఉండదు. ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఇక్కడ మీరు వెన్ యూ కన్వర్ట్ గోల్డ్ ఇంటూ జ్యువెలరీ వాటి షేప్ కోసం డిజైన్ కోసమో యూ విల్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇట్స్ ప్యూరిటీ. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా జ్యువెలరీ కొనట్లేదు, మీరు డైరెక్ట్గా గోల్డ్ కొంటున్నారు. ఓకే, ఆ గోల్డ్ ఏంటంటే మీకు ప్యూర్ ఫామ్లో వచ్చేస్తుంది. ఇంకా దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారు, జ్యువెలరీ కన్వర్ట్ చేసుకుంటారా లేకపోతే మీరు బయట సేల్. ఇంకోటి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 19 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సర్టిఫికేట్స్ ఎంత వ్యాలిడ్ అంటే మీరు త్రూ అవుట్ ది వరల్డ్ ఎక్కడైనా ఈ గోల్డ్ అమ్ముకోవచ్చు. జనరల్గా గోల్డ్ లిమిటేషన్స్ ఉండదు, ఒక కంట్రీలో గోల్డ్ ఇంకో అమ్మడం లేదు. బట్ ఇక్కడ మాకున్న సర్టిఫికేషన్స్ వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు గోల్డ్ ఎక్కడైనా అమ్మచ్చు. ఓకే, సో రీచ్ ఇప్పుడు కస్టమర్స్ దాకా తీసుకొస్తున్నాం మేము, అదైతే ప్లాన్ చేస్తున్నాం. సో ప్యూర్లీ ఏంటంటే వీఆర్ నాట్ ఇంటూ జ్యువెలరీ, యాజ్ ఇఫ్ నో వీఆర్ ఇంటూ ప్యూర్లీ గివెన్ ద గోల్డ్ టు ద కస్టమర్. ఇక్కడ గోల్డ్ బార్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళు అయితే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి ఏ విధంగా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. నాకు అయితే ఒక మంచి ఉన్నవి ఒకటి పార్టిసిపేట్ లాగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక ఎట్లా అంటే ఒక పార్టిసిపేట్ చేయాల్సింది మనిషి ఇప్పుడు ఆడాలంటే ఒక అనిపిస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు ఒక తీయడం అట్లా రావద్దా అవుతుందా మాతో అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు చేసినప్పుడు మంచిగా తీసేసినాము. అట్లా పార్టిసిపేట్ చేయాల్సింది మంచిగా ఉంటుంది అట్లా లైఫ్లో. అంటే ఫస్ట్ టైం ఆడారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా ఆడలేదు, ఫస్ట్ టైమే ట్రై చేసిన. అంతమంది చూశాను ఏమవుతుంది అవుతుంది ఒక 5 minutes చూసి నేను పోయి ట్రై చేసేసిన, అయితే అయిపోయింది, విన్ అయిపోయాను ఒకటి. అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా అసలు, లేదంటే జస్ట్ నార్మల్గా ట్రై చేశారు? ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేదు,
జస్ట్ చూసిన అది 8 కేజీస్ ఉన్నాయి ఫస్ట్ గోల్డ్. అది 8 కేజీస్ ఒక చేతిలో ఇట్లా పైకి లేవాలి, మళ్ళీ దాని లోపల నుంచి ఇట్లా తీయాలంటే ఉండాలి, అట్లా ట్రిక్ లాగా ఉంటుంది ఒకటి. అయితే దానికి ఫాలో అయ్యి తీసేసినాను. మంచిగా ఉంది. ఎట్లుంది, టఫ్ ఉందా గేమ్ లేదంటే ఈజీగానే ఉందా? టఫే ఉన్నాయి, కొంతమంది తొందరగానే తీసేస్తున్నారు. ఇప్పుడు నేను 2 సెకండ్లోనే తీసేసిన. ఇప్పుడు చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు కదా చూడడానికి, వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఏ విధంగా చెప్తారు మీరు? అంటే చేయొచ్చు అంటారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, టైంపాస్ కూడా వస్తారు, చూసి వెళ్ళిపోతారు. ఒక రైట్ నేను చెప్పేసి రాసేసి వెళ్ళిపోతారు, భయం పట్టి వెళ్ళిపోతారు. నాతో ఏమైతే రాబోయింది అట్లా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళకండి, ట్రై చేయండి, మంచిగా ఉన్నాయి, తొందరగా తీరండి, తొందరగా కూడా వస్తుంది. అట్లా ఇప్పుడైతే విన్నింగ్ ప్రైజ్ కూడా వచ్చింది మనకి, విన్నింగ్ అట్లా సిల్వర్ 5 grams సిల్వర్ వచ్చింది అట్లా. Okay, hi, my name is Alpha, and so first time I'm taking part in something like this. My friends did take part. When they couldn't win, I thought I'm not going to even raise the bar up, but looks like it's not in the looks or anything, but I could actually make it, and I did it. So it was a great experience. So it's not about, looking at others and getting discouraged or anything, but if you think you can do it, you can do it. So yeah. I think it's a very good initiative, something to get the crowd know what's happening, and really good initiative, because before this I'm getting introduced this brand as well for the first time, and I'm sure I'm going to check the brand out after this. Well deserved. So congratulations to the brand, and all the very best. ఇప్పుడు మీరు ఆడారు కదా, ఆడిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో ఇట్ వాజ్ రియల్లీ అన్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో వింధ్యా గోల్డ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ గోల్డ్ కాంటెస్ట్ ద్వారా ఫస్ట్లీ చాలామంది చాలా డిఫికల్ట్గా చూసుకున్నారు. దాని తర్వాత టెక్నిక్ అనేది చాలామందికి తెలిసిపోయింది. డ్యూ టు దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తీయగలుగుతున్నారు. బట్ స్టార్టింగ్ మేము చూసేసరికి మాకు కొంచెం భయం వేసింది. దాని తర్వాత చూసి దెన్ ఐ అండర్స్టూడ్ ద ట్రిక్, హౌ టు పార్టిసిపేట్ ఇట్ అండ్ హౌ టు విన్ ఇట్. డ్యూ టు దట్ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. అంటే కష్టంగా అనిపించింది అది తీసినప్పుడు? అది తీసినప్పుడు కొంచెం కష్టంగానే అనిపించింది, బికాస్ ఐఎమ్ నాట్ యూస్ టు దట్ లిఫ్టింగ్ ఆఫ్ దట్ 8 weights of 8 kgs అండ్ ఆల్. సో దానివల్ల కొంచెం కష్టంగా అనిపించింది. బట్ నేను చూసి నాకన్నా ముందు చాలా కంటెస్టెంట్స్ వెళ్ళారు కాబట్టి నేను అది చూసి ఐ గాట్ యూస్ టు ఇట్. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, నేనేం చేయాలని చెప్పి, దట్స్ ఇట్. అంటే ఎన్ని మినిట్స్లో తీసారు మీరు? టైం ఏమైనా పెట్టారా? యా, దేర్ వాజ్ అ టైమ్ లిమిట్ ఆఫ్ 1 minute. మేల్స్కి 1 minute ఇచ్చారు అండ్ ఉమెన్కి 2 minutes ఇస్తున్నారు. అండ్ యూ నీడ్ టు యూజ్ ఓన్లీ 1 hand, and in that 1 hand you need to be able to remove that bar out of that box. So that's the only thing, no other time limits than that. But you need to use only 1 hand. You cannot take the help of 2 hands even when you want to hold that box and all. విన్ అయ్యారు కదా మీరు, మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోండి మాతో. సో ఫస్ట్లీ నేను అసలు గెలుస్తాను అనుకోలేదు. somewhat I just thought to give it a shot, but I didn't expect that I will be winning. But once I win, I felt a lot happy, because I didn't expect it, right? యా, నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా, సో రియల్ లైఫ్లో చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా ఉంది. వింధ్యా గోల్డ్ వాళ్ళు కండక్ట్ చేసినారు ఇక్కడ. యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉండేవాడిని, ఇక్కడ రియల్గా చేశాను. సో ఐ థాట్ ఇట్స్ అ బిట్ డిఫికల్ట్, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్. వీ క్యాన్ డూ ఇట్ ఈజీలీ. మీరు ఎంత టైంలో తీయగలిగారు? మేబీ విత్ ఇన్ హాఫ్ మినిట్ ఐ గెస్. మీరు విన్ అయ్యారు కదా, మీ హ్యాపీనెస్ ఎట్లా ఉంది? యా, చాలా బాగుంది. ఇందాకే అమ్మగారికి ఫొటోస్ షేర్ చేశాను, కాల్ చేసి మాట్లాడారు. యా, నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రెండ్స్తో వచ్చారా లేదంటే మీ ఓన్గా మీరే వచ్చి నేను, మా అక్క, మా బావ వచ్చాము. యా, షాపింగ్ కోసం వచ్చాము, క్రౌడ్ చూసి ఇక్కడికి వచ్చాము. యా.
ఇంకా నేను ఇప్పుడు ట్రై చేసి వచ్చా కదా, అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు, కష్టంగానే ఉంది అంతే. అది చాలా వెయిట్ ఉంది కదా, బయటికి తీయాలన్నా కూడా చాలా టఫ్ ఉంది. కానీ పర్లేదు, చాలామంది బాగా ఆడారు, బాగా గెలిచారు కూడా. సో మనం ఇక్కడ చూసాం కదా, గోల్డ్ బార్ ఛాలెంజ్ అయితే చాలామంది ఆడుతున్నారు, చాలామంది తీస్తున్నారు కూడా. అంటే అది తీసేటప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేశాను కదా, చాలా బరువు అయితే ఉంది, కానీ చాలామంది అయితే బాగా ఆడుతూ బాగా తీస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే టైం లిమిట్ పెట్టారు. అంటే అబ్బాయిలకు వచ్చేసి 1 minute, అమ్మాయిలకు వచ్చేసి 2 minutes. అంటే ఇక్కడ కూడా జెండర్ ఈక్వాలిటీ చూడండి మరి. అంటే ఇప్పుడు చాలామంది ఆడారు కదా, దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ కొంతమంది తీస్తున్నారు, కొంతమంది తీయట్లేదు. అంటే ఆ టెక్నిక్ ఎట్లుందంటే, మీరు 4 fingers ఇట్లా పెడుతున్నారు కదా, దాన్ని ఇట్లా కిందనే హోల్డ్ చేసి ఇట్లా తీయండి, అప్పుడైతే మీ గ్రిప్ అనేది గ్రిప్ బాగుంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఇట్లా తీస్తున్నారు, ఇట్లా తీస్తున్నారు, అట్లా చేయడం వల్ల గ్రిప్ అనేది సరిగా ఉండట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆడండి, మంచిగా అనిపించింది. వీడియో జర్నలిస్ట్ హుసేన్తో భవానీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.